తిరగబడరా సామి మూవీ అయితే 1 hour 50 minutes తో అయితే రన్ టైమ్ లో ఉంది. మూవీ ఓపెన్ చేయగానే రౌడీలు ఒక అమ్మాయి కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఫోటో చూపించి అందరినైతే చంపుతూ ఉంటారు. ఎందుకు చంపుతారో తెలియదు. హీరో రాజ్ తరుణ్ ఇందులో తప్పిపోయిన వారిని అయితే తీసుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో కూడా చిన్నప్పుడు తప్పిపోయాడు కాబట్టి. హీరోకి ఒక పెళ్లి సంబంధం అయితే వస్తుంది. అమ్మాయి అనాథ అని చెప్పి పెళ్లి చేసుకుంటుంది. తులసి అత్తమ్మ మటన్ మస్తాన్ బిత్తిరి సత్తి యాక్టింగ్ ఉంటుంది. హీరోయిన్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది. దాబాలో రొమాంటిక్ సీన్ ఉంటాయి. హీరో తండ్రి అవుతాడు అని డాక్టర్లు అంటారు. విలన్ ఎంట్రీ అయితే అవుతాడు కొండారెడ్డి. తర్వాత ఐటమ్ సాంగ్ అయితే ఉంటుంది. కొండారెడ్డి హీరోని తప్పిపోయిన అమ్మాయిని తీసుకురమ్మని చెప్తాడు. సెకండ్ హాఫ్ లోనైతే కొండారెడ్డి ఆస్తి కోసం హీరోయిన్ ని తీసుకురమ్మంటాడు. విలన్ దగ్గర ఉండే మనుషులైతే హైదరాబాద్ కి అయితే వస్తారు. మూవీని కొంచెం కామెడీ తోటి సాగదీశారు. ఓవరాక్షన్ అయితే తులసి మటన్ మస్తాన్ బిత్తిరి సత్తి రోల్ లో అయితే ఉంటుంది. హీరోయిన్ అయితే దొరుకుతుంది. హీరో దగ్గర ఉందని తెలుస్తుంది. రాధాబాయ్ అనే విలన్ దగ్గరనైతే ఉంటుంది. ఆమెనైతే రూపాప్ చేస్తుంది. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టుకుందాం అని అనుకుంటారు హీరోయిన్ ని. అప్పుడైతే ఫైట్ సీన్ ఉంటుంది. ఎందుకైతే హీరో రాజ్ తరుణ్ అయితే తిరగబడతాడు. ఫైట్ సీన్ ఉంటుంది. మూవీ నార్మల్ గా ఓవర్ యాక్షన్ తో చిన్న మూవీని సాగదీశారు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ లో రాధాబాయ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఎండ్ ఫైట్ సీన్ అయితే బాగుంది. నాకైతే ఓవర్ యాక్షన్ అనిపించింది. ఈ మూవీకి అయితే 5 కి 2 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.